నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అలాగే చార్ట్ షీట్ను కొట్టివేసే అధికారము హైకోర్టుకు ఉంటుందా? సో మిత్రులారా, ఎవరైనా ఏ నేరం చేయనప్పటికీ వారి మీద పోలీసులు ఒక తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసి వారిని శిక్షించమని ఎఫ్ఐఆర్ నమోదు చేసి వారి మీద ఛార్జ్షీట్ ఫైల్ చేసి హైకోర్టుకు సమర్పించిన సందర్భాలలో హైకోర్టు ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి అంశాలను ఆధారంగా చేసుకొని ఛార్జ్షీట్లో ఉన్నటువంటి అంశాలను ఆధారంగా చేసుకొని మన దేశంలో 2024 నుంచి అమల్లోకి వచ్చినటువంటి బిఎన్ఎస్ఎస్ చట్టంలోని సెక్షన్ 528 ప్రకారంగా ఎఫ్ఐఆర్ను ఛార్జ్ షీట్ను క్వాష్ కొట్టివేసే అధికారము కలిగి ఉంటుంది. ఇక్కడ ఈ సందర్భము అంటే మనం ఎఫ్ఐఆర్ను రద్దుపరుచుకోవాలి అనుకున్నప్పుడు న్యాయస్థానానికి మనము తెలియపరచాల్సింది ఏంటి అని అంటే, కొన్ని సందర్భాలలో ఇద్దరు వ్యక్తుల మధ్య సివిల్ డిస్ప్యూట్ ఉంటుంది. అంటే డబ్బుకు సంబంధించిన వివాదమో లేకపోతే భూమికి సంబంధించిన వివాదము ఉంటుంది. ఆ వివాదాన్ని పోలీసులు ఉద్దేశపూర్వకంగా ఇది క్రిమినల్ నేచర్ అని క్రిమినల్ నేచర్గా మార్చి మన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి మనకు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మనం ప్రూఫ్ చేయగలిగితే ఆ సందర్భంలో హైకోర్టు ఆ ఎఫ్ఐఆర్ను ఆ చార్జ్ షీట్ను క్వాష్ చేసే అవకాశం ఉంటుంది. సో మీరు ఎలాంటి నేరంలో పాల్గొనకపోయినా మీ మీద ఎఫ్ఐఆర్ నమోదవుతే ఆ నేరంలో నా పాత్ర లేదు, నేను తప్పు చెయ్యలేదని మీరు నిరూపించగలిగితే హైకోర్టులో మీరు క్వాష్ పిటిషన్ వేసుకొని మీ మీద నమోదైన ఎఫ్ఐఆర్ను చార్జ్ షీట్ను రద్దుపరుచుకునే అవకాశం మీకు ఉంటుంది. సో ఇలాంటి అంశాలను ఈ పుస్తకంలో మీకు అర్థమయ్యే పరిభాషలో చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే ఈ పుస్తకంలో మీకు అర్థమయ్యే భాషలో సంక్లిప్తంగా వివరిస్తూ ఈ పుస్తకాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. సో ఈ పుస్తకం కావాలనుకునే వ్యక్తులు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి మా ఆఫీస్ నుంచి పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.